హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మన తెలుగు మెథడాలజీ అండి. మెథడాలజీకి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ లెసన్కి సంబంధించి మెథడాలజీలో ఫస్ట్ లెసన్ అండి. తెలుగు మెథడాలజీలో ఫస్ట్ లెసన్. ఇది 3వ వీడియో అండి. ఈ లెసన్కి సంబంధించి 2 వీడియోలు అయిపోయి ఆల్రెడీ ముందు వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి మన ఛానల్లో. ఇది 3వ వీడియో అండి. ఈ లెసన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. మనకి లెసన్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. చాలా ఎక్కువ బిట్స్ వస్తుంది. మెథడాలజీ నుంచి కూడా మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మనం మెథడాలజీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి ముందు మనం 3rd, 4th, 5th, 6th, 7th, 8th తెలుగు టెక్స్ట్ బుక్లు మాత్రం కంప్లీట్ చేశానండి. ఓన్లీ తెలుగు మాత్రమే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి తెలుగు మెథడాలజీ అయితే అవుతుందండి. మెథడాలజీ తెలుగు కంటెంట్ తర్వాత మెథడాలజీ అండి. ఈ 2 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. తెలుగుకి సంబంధించి 2 కంప్లీట్ అయ్యాక మాత్రమే మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్. దీనికి ముందు 2 వీడియోలు చేశాను ఈ లెసన్కి సంబంధించి. ఫస్ట్ లెసన్ అండి. ఆ వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఆ వీడియోకి ఇవి కంటిన్యూషన్ అండి. ఈ వీడియో అనేది అందులో బిట్స్ ఉన్నాయి, మిగతావి ఈ వీడియోలో చెప్తున్నాను నేను. రేపు కూడా మనం ఈ ఫస్ట్ లెసన్కి సంబంధించి మనం బిట్స్ అనేవి చెప్పుకుంటాము. రేపటితో మనకి ఈ లెసన్ ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే అండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. ఈ లెసన్ ఆల్రెడీ మనం చెప్పాము. తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, తెలుగు భాష బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, వీటికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకుందాము. అంటే నేను చెప్పేసుకున్నాము 2 వీడియోలో. ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. చూడండి, మాతృభాష అండి. మాతృభాష అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష, ప్రజల మాతృభాష ఏంటంటే తెలుగు అండి. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాష ఏంటంటే తెలుగు అండి. అది అకాడమిక్ మెథడాలజీ ప్రకారం మాత్రం ఎక్కువ మన హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడేది మనకి తెలుగు భాష అండి. అలాగే నిత్య జీవితంలో ఏ వ్యక్తి అయినా భావగ్రహణ, వ్యక్తీకరణలకు మాతృభాష మీదనే ఆధారపడతారండి. తెలుగు భాష ఏంటంటే అజంతా భాష అండి. తెలుగు భాష ఏంటండి అజంతా భాష. నెక్స్ట్, పాశ్చాత్యులు తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు. పాశ్చాత్యుల తెలుగు భాషను ఏమంటారండి? ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని వర్ణించారు. నెక్స్ట్, హల్డన్ అనే ప్రఖ్యాత వైజ్ఞానికుడు తెలుగు విభిన్న సంస్కృతులను తనలో విలీనం చేసుకునే సామర్థ్యం కలదని వ్యాఖ్యానించమాట. హల్డన్ అనే ప్రఖ్యాత వైజ్ఞానికుడు తెలుగు విభిన్న సంస్కృతులను తనలో విలీనం చేసుకునే సామర్థ్యం కలదని వ్యాఖ్యానించాడనమాట. నెక్స్ట్, పాఠశాలలో తెలుగును మాతృభాష అయిన వారికి ప్రథమ భాషగా, ఇతర భాషల వారికి ద్వితీయ భాషగా బోధిస్తున్నారన్నమాట. పాఠశాలలో తెలుగును మాతృభాష అయిన వారికి ప్రథమ భాషగా, ఇతర భాషల వారికి ద్వితీయ భాషగా అది బోధించడం జరుగుతుంది. అలాగే మనకి ఆధునిక విద్యా బోధనలో బోధన ప్రాముఖ్యం తగ్గి అభ్యసన ప్రాముఖ్యం పెరిగిందనమాట. ఆధునిక విద్యా బోధనలో బోధన ప్రాముఖ్యం తగ్గి అభ్యాసన ప్రాముఖ్యం అనేది పెరిగింది. నెక్స్ట్, బోధన లక్ష్యాలు లేదా అభ్యసన ప్రమాణాలు బోధన అభ్యసన ప్రక్రియ మూల్యాంకనాలకు మధ్య పరస్పర సంబంధం ఉండి ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఏంటి? బోధన లక్ష్యాలు లేదా బోధన అభ్యసన ప్రమాణాలు బోధన అభ్యసన ప్రక్రియ మూల్యాంకనాలకు మధ్య పరస్పర సంబంధం ఉండి ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అన్నమాట. విద్యా బోధన ఒక కళ అనమాట. విద్యా బోధన అనేది ఏంటండి? ఒక కళ. భాషా బోధన అంటే కేవలం భాష నేర్పించడమే కాదు, సంస్కృత సభ్యతలకు సంబంధించిన విషయాలను కూడా తెలిపి విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత భాషోపాధ్యాయుడిపై ఉంటుందన్నమాట. చూడండి, భాషా బోధన అంటే కేవలం భాషను నేర్పించడమే కాదు, సంస్కృత సభ్యతలకు సంబంధించిన విషయాలను కూడా తెలిపి విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత భాషోపాధ్యాయుడిపై ఉంటుందన్నమాట. పాఠశాలలో బోధించే వివిధ బోధనాంశాల్లో ప్రధానమైనది, అన్ని బోధనాంశాలకు ఆధారభూతమైనది భాష, అదే మాతృభాష అనమాట. పాఠశాలలో బోధించే వివిధ బోధనాంశాల్లో ప్రధానమైనది, అన్ని బోధనాంశాలకు ఆధారభూతమైనది భాష, అలాగే అదే మాతృభాష అనమాట. నెక్స్ట్, మనకి ఉద్దేశాలు ఏంటి? మాతృభాష యొక్క ఉద్దేశాలు ఏంటి? చూడండి,
పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి ఉద్దేశాలు అన్నమాట. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి ఉద్దేశాలు. పాఠశాల విద్య ద్వారా విద్యార్థులు సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను ఉద్దేశాలు కూడా అనవచ్చు అనమాట. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగే ఉద్దేశాలు అనొచ్చు. పాఠశాల విద్య ద్వారా విద్యార్థులు సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను ఉద్దేశాలు కూడా అని అనవచ్చు అనమాట. ఉద్దేశాలు విషయ ప్రణాళిక అంటే సిలబస్ రూపకల్పనను నిర్దేశిస్తాయి అన్నమాట. ఉద్దేశాలు ఏం చేస్తాయన్నమా, విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి, అంటే సిలబస్ను నిర్దేశిస్తాయి అన్నమాట. గమ్యాలు అన్ని పాఠ్య విషయాలకు కలిపి ఉమ్మడిగా ఉంటాయి. గమ్యాలు ఏం చేస్తాయమ్మా, అన్ని పాఠ్య విషయాలకు కలిపి ఉమ్మడిగా ఉంటాయి. ఉద్దేశాలు ఏం చేస్తాయంటే సిలబస్ రూపకల్పనను నిర్దేశిస్తాయి. రెండింటికి తేడా ఉంటుంది. గమ్యాలనే అన్నీ కూడా పాఠ్య విషయాలు కలిపి ఉమ్మడిగా ఉంటాయి. ఉద్దేశాలు ప్రతి విషయానికి వేరుగా ఉంటాయి. ఉద్దేశాలు అనేవి ప్రతి విషయానికి వేరుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఉదాహరణకు తెలుగు భాష అధ్యయనం ద్వారా సాధించగలిగే ఉద్దేశాలు విజ్ఞాన అభ్యాసం వల్ల సాధించే ఉద్దేశాలు ఒకటి కాదనమాట. తెలుగు భాష అధ్యయనం ద్వారా సాధించగలిగే ఉద్దేశాలు వేరు, అలాగే విజ్ఞాన శాస్త్ర అభ్యాసం వల్ల సాధించే ఉద్దేశాలు వేరన్నమాట. రెండు ఒకటి కాదు. ఉద్దేశాలు అనేవి ఎప్పుడు వేరుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఉద్దేశాలు ఉపాధ్యాయుడి సమగ్ర బోధన ప్రక్రియను ప్రభావితం చేస్తాయన్నమాట. ఉద్దేశాలు ఏం చేస్తాయండి, ఉపాధ్యాయుడి సమగ్ర బోధన ప్రక్రియను ప్రభావితం చేస్తాయి ఉద్దేశాలు. అలాగే విలువలు చూడండి, మాతృభాష బోధన ఉద్దేశాలతో పాటు కింది విలువలను దృష్టిలో ఉంచుకొని బోధన జరగాలి. చూడండి, మాతృభాష బోధన ఉద్దేశాలతో పాటు కింది విలువలను దృష్టిలో ఉంచుకొని బోధన జరగాలన్నమాట. సంస్కృతి సంప్రదాయాలను సాంస్కృతిక విలువలను తెలియజేయాలన్నమాట. సంస్కృతి సంప్రదాయాలను సాంస్కృతిక విలువలను తెలియజేయాలి. ఇవన్నీ విలువలకు సంబంధించి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించాలి. ఆధ్యాత్మిక విలువల్ని ఏం చేయాలండి, పెంపొందించాలి. ఆనంద అనుభూతిని మానవత విలువలను పెంపొందించాలి. ఆనంద అనుభూతిని మానవత విలువలను పెంపొందించాలి. ఇవే కాకుండా పలువురు విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం మరికొన్ని విలువలను దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. చూడండి, ఆనంద అనుభూతిని మానవతా విలువలను పెంపొందించాలి. ఇవి కాకుండా పలువురు విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం మరికొన్ని విలువలను దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. అవి సామాన్య విలువలు, ప్రత్యేక విలువలు. ప్రత్యేక విలువలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చూడండి, సామాన్య విలువలు. ఇవి వ్యక్తి వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడతాయి అన్నమాట. సామాన్య విలువలు ఏంటంటే ఇవి వ్యక్తి వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసం తోడ్పడతాయి. వీటినే వైయక్తిక విలువలు, సామాజిక విలువలను కూడా అంటాము. వైయక్తిక విలువలని అంటాము, సామాజిక విలువలని కూడా అంటాము. మరొకసారి చూడండి, ఒక వ్యక్తి వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడతాయి. వీటిని వైయక్తిక విలువలు లేదా సామాజిక విలువలను కూడా అంటారన్నమాట. ఇక్కడ చూడండి, వ్యక్తిని అంతర్గత శక్తులను వెలికి తీసుకురాగలిగిన వైయక్తిక విలువల్లో రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలైనవి చేరుతాయన్నమాట. ఈ విలువలు పెంపొందించడం వల్ల వ్యక్తి తనంత తాను ఎదిగి ఇతరులకు ఆదర్శప్రాయుడవుతాడు. వ్యక్తిలోని అంతర్గత శక్తులను వెలికి తీసుకురాగలిగిన వైయక్తిక విలువల్లో రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలైనవి చేరుతాయన్నమాట. ఈ విలువలు పెంపొందించడం వల్ల వ్యక్తి తనంత తాను ఎదిగి ఇతరులకు ఆదర్శప్రాయుడు అవుతాడు. నెక్స్ట్ సామాజిక విలువల్లో మానవత్వ వైఖరి, సమిష్ట భావన, సౌభ్రాతృత్వ భావన, సమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలైన ప్రధాన అంశాలు. ఇవన్నీ మనకి సామాజిక విలువలకు సంబంధించినవండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఇవి సామాజిక విలువలకు సంబంధించి. రెండోది ఏంటంటే మనకు ప్రత్యేక విలువలు అండి. రెండోది మనం చెప్పుకునేది ప్రత్యేక విలువలు.
ప్రత్యేక విలువలు ఏంటంటే ఇవి సమాజ పరిస్థితిని బట్టి పాఠ్య బోధన ద్వారా సాధించగలిగినవి. వీటిలో సౌందర్య అనుభవ విలువ ఒకటి. సౌందర్య అనుభవ విలువ ఒకటి. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని పరిరక్షించడం ఇవి ఈ విలువల్లో ప్రత్యేక విలువల్లో భాగాలన్నమాట. నైతిక విలువలు ఈర్ష్య ద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన ముఖ్యమైనమాట. నైతిక విలువల్లో ఈర్ష్య ద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన ఇవన్నీ కూడా మనకి నైతిక విలువల యొక్క ఉద్దేశాలు. నెక్స్ట్ మనకి చూడండి, సాంస్కృతిక విలువ మరొక ప్రత్యేక విలువ. సాంస్కృతిక విలువ మరొక ప్రత్యేక విలువ అండి. ఇది ప్రేమ, కరుణ, త్యాగం, మానవత్వానికి నిదర్శనాలు అనమాట. భారతీయ సంస్కృతిని అంతర్భాగాలు అనమాట. భారతీయ సంస్కృతిలోని అంతర్భాగాలు ఇవన్నీ కూడా ప్రేమ, కరుణ, త్యాగం ఇవన్నీ కూడా. నెక్స్ట్ పురాణ ఇతిహాసాలు సాంస్కృతిక నిధులు అనమాట. పురాణ ఇతిహాసాలు సాంస్కృతిక యొక్క నిధులు. వీటి వల్ల సాంస్కృతిక విలువలు పెంపొందుతాయి అన్నమాట. సాంస్కృతిక విలువలు పెంపొందుతాయి అన్నమాట. సృజనాత్మకత విలువలు లలిత కళలకు ప్రాధాన్యత ఇస్తాయి. సృజనాత్మక విలువలు ఏం చేస్తాయమ్మా? లలిత కళలకు ప్రాధాన్యతనిస్తాయి. ఇలా విద్యారంగంలో ఏ విలువల్ని సాధించాలన్నా మాతృభాష బోధన ద్వారా సులభంగా సాధించవచ్చు అన్నమాట. ఇలా మనం చెప్పుకున్న విలువలన్నీ కూడా మనం సాధించాలంటే మాతృభాష బోధన ద్వారా మనకి సులభంగా సాధించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లక్ష్యాలు స్పష్టీకరణ చెప్పుకుందాం. ఈ లెసన్ యొక్క మాతృభాష యొక్క లక్ష్యాలు స్పష్టీకరణ చెప్పుకుందాం. చూడండి, లక్ష్యాలు ఉద్దేశాల నుంచి ఏర్పడతాయి. లక్ష్యాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయండి? ఉద్దేశాల నుంచి ఏర్పడతాయి అన్నమాట. ఆయా బోధనాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను ఇవి సూచిస్తాయి. లక్ష్యాలు అనేవి ఆయా బోధనాంశాల ద్వారా విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను ఇవి సూచిస్తాయి. అలాగే లక్ష్యాలను విద్యార్థి ప్రవర్తన తెలియజేసేటట్లుగా కొలవదగినట్లుగా సృష్టీకరించవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాంటి స్పష్టమైన కొలవదగిన లక్ష్యాలను స్పష్టీకరణలు అంటామన్నమాట. ఇక్కడ చూడండి, లక్ష్యాలను విద్యార్థి ప్రవర్తన తెలియజేసేటట్లుగా కొలవదగినట్లుగా స్పష్టీకరించవలసి ఉంటుంది. అలాంటి స్పష్టమైన కొలవదగిన లక్ష్యాలను స్పష్టీకరణలని కూడా మనం అంటాము. లక్ష్యాలు స్పష్టీకరణ గురించి చెప్తున్నాం కాబట్టి వీటిని స్పష్టీకరణ అంటామన్నమాట. ఒక లక్ష్యాన్ని విశదీకరించే నిర్దిష్టమైన సూక్ష్మ రూపాన్ని స్పష్టీకరణగా పేర్కొనవచ్చు అన్నమాట. ఒక లక్ష్యాన్ని విశదీకరించే నిర్దిష్టమైన సూక్ష్మ రూపాన్ని స్పష్టీకరణగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు వాగ్రూప వ్యక్తీకరణను లక్ష్యంగా ఏర్పరచుకుంటే విద్యార్థి స్పష్టంగా మాట్లాడుతాడు, ధారాళంగా మాట్లాడుతాడు అనేవి స్పష్టీకరణలు అన్నమాట. చూడండి, వాగ్రూప వ్యక్తీకరణలను లక్ష్యంగా ఏర్పరచుకుంటే విద్యార్థి స్పష్టంగా మాట్లాడుతాడు, ధారాళంగా మాట్లాడుతాడు అనేవి మనకి స్పష్టీకరణల కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి చూడండి, బోధనా ప్రణాళికను తయారు చేసుకోవడానికి స్పష్టీకరణ అవసరం. మనం బోధనా ప్రణాళిక తయారు చేయాలంటే మనకు ఖచ్చితంగా స్పష్టీకరణ అనేవి అవసరం అండి. అభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత కలిగేది అభ్యసన ఫలితం. ఎప్పుడైనా మన అభ్యసనం పూర్తయ్యాక మనకి కలిగేది ఏంటండి? అభ్యసన ఫలితం. నెక్స్ట్ అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలాషణీయమైన ఫలితం స్పష్టీకరణ. ఇది ఒకసారి చూడండి, అభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత కలిగేది అభ్యసన ఫలితం అండి. అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలాషణీయ ఫలితం స్పష్టీకరణ. అభ్యాసం ముందు జరిగేది స్పష్టీకరణ, అభ్యాసం తర్వాత జరిగేది అభ్యాసన ఫలితం అండి. నెక్స్ట్ ఎస్సీఆర్టీ వారు బెంజమిన్ ఎస్ బ్లూమ్ రచించిన టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్ట్స్ ఆధారంగా మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్స్ను ప్రచురించారన్నమాట. ఇందులో తెలుగు భాషా బోధనకు 10 లక్ష్యాలను ప్రతిపాదించారు. చూడండి, ఎస్సీఈఆర్టీ వారు బెంజమిన్ ఎస్ బ్లూమ్ రచించిన టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ ఆధారంగా మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్స్ను ప్రచురించారు. ఇందులో తెలుగు భాష బోధనకు 10 లక్ష్యాలను ప్రతిపాదించారనమాట. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడం జ్ఞానం అనమాట. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడం ఏంటంటే జ్ఞానం అంటాము. నెక్స్ట్
భాషా బోధన జ్ఞానం 3 అంశాలకు సంబంధించి ఉంటుందన్నమాట. భాషా బోధనలో జ్ఞానం అనేది మనకి 3 అంశాలకు సంబంధించిందనమాట. ఫస్ట్‌ది విషయ జ్ఞానం, 2 భాషా జ్ఞానం, 3 సాహిత్య జ్ఞానం అండి. విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం ఇది. నెక్స్ట్ పాఠ్య విషయానికి సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయం, కవి కాలం, నాటి పరిస్థితులు, విషయ జ్ఞానంలోనివంటి ఇవన్నీ కూడా చూడండి. పాఠ్య విషయానికి సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయం, కవి కాలం, నాటి పరిస్థితులు, విషయ జ్ఞానంలోనికి వస్తాయన్నమాట. ఉదాహరణకు విషయ జ్ఞానంలో అంశాలు, ఉదాహరణకు కవి కాలాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇవన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయండి, మనకి పాఠ్య విషయంలోకి సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయాలు ఇవన్నీ కూడా మనకి విషయ జ్ఞానంలోకి వస్తాయన్నమాట. కవి కాలాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇవన్నీ కూడా విషయ జ్ఞానంలోనికి వస్తాయన్నమాట. ఇది ఈరోజు సంబంధించిన వీడియో మనకి. రేపు మళ్ళీ మనం ఈ లెసన్కి సంబంధించి తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్కి సంబంధించి వీడియో చేస్తామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేను డైలీ చెప్తుంటాను. మెథడాలజీ అంటే ఇలానే ఉంటుందండి. ఇప్పుడు మనం తెలుగు చెప్పుకున్నాం కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంది. మెథడాలజీ కొంచెం అర్థం చేసుకుంటే మీకు పర్వాలేదండి. మార్క్స్ అనేవి కూడా బాగా వస్తాయి ఇందులో మనకి. ఇక్కడ మెథడాలజీకి సంబంధించి అందరూ కూడా బాగా చదవండి. 1, 2 సార్లు చదివితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఒకసారి చదివితే ఎవరికి అర్థం కాదు. ఒక 2, 3 సార్లు చదివారనుకో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఒకసారి చదవగానే మెథడాలజీ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తెలుగు మన కంటెంట్ లాగా తెలుగు మెథడాలజీ అంత తొందరగా మైండ్కి ఎక్కదండి. అందువల్ల అలాగ ఒకసారి చదువుతూ ఉండండి. మీకు వీలైనప్పుడల్లా చదువుతూ ఉంటేనే మీకు మెథడాలజీ అనేది తొందరగా మీకు అర్థమవుతుంది. లేకపోతే ఏదో చదువుతున్నాం అన్నట్టే ఉంటుందండి. ఓకే అండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. అదే జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి. ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి చేసిన వీడియోలన్నీ అందులో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి. బాయ్.